హిల్స్ బంజారా హిల్స్ లో ట్రాఫిక్ కష్టాలకి చెక్ పడబోతోంది. హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫార్మేటివ్ మీటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో భాగంగా తొలి ప్రాజెక్టును జీహెచ్ఎంసీ పంజాగుట్ట నుంచి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ మధ్య ఓ ఫ్లైఓవర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు అధికారులు. ప్యాకేజ్ 1 లో భాగంగా సాగర్ సొసైటీ ముగ్ధా సిగ్నల్ దగ్గర అండర్ పాస్, కేబీఆర్ పార్క్ జంక్షన్ లో ఫ్లైఓవర్ నిర్మాణ పనులు చేపడతామన్నారు ఇంజనీరింగ్ అధికారులు. ఇక నిర్మాణ పనులు జరిగే సమయంలో ఈ ప్రాంతంలో ట్రాఫిక్ మళ్లించనున్నారు ట్రాఫిక్ పోలీసులు. ఫ్లైఓవర్ నిర్మాణం, ట్రాఫిక్ డైవర్షన్ పై మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు. హైదరాబాద్ నగరంలో హెచ్సిటీ లో భాగంగా చేపడుతున్నటువంటి మొదటి ప్రాజెక్టు ఈ రోజు కేబీఆర్ పార్క్ సమీపంలో ప్రారంభమవుతుంది. ప్రధానంగా ఫ్లైఓవర్, అదేవిధంగా అండర్ పాస్ కు సంబంధించి ప్యాకేజ్ 1 లో ప్రారంభించడం కోసం అధికారులు సిద్ధం చేశారు. ఈ రోజు భూమి పూజ అన్ని కూడా కంప్లీట్ చేస్తున్నారు. ఈ రోజు నుంచే ట్రాఫిక్ మళ్లింపులను కూడా చేసేటువంటి అవకాశం ఉంది. ప్రాజెక్ట్స్ కు సంబంధించి జీహెచ్ఎంసీలో ప్రధానమైనటువంటి ప్రాజెక్టుల నిర్వహణ చేస్తున్నటువంటి మోహన్ రెడ్డి ఎస్సీ గారు ఉన్నారు. సార్, ప్రధానంగా ఈ ప్రాజెక్ట్ ఈ రోజు చేసేటువంటి ఈ పూజా కార్యక్రమం కానీ పనులు కానీ ఎక్కడెక్కడ ప్రారంభమయ్యేటువంటి అవకాశం? ప్యాకేజ్ 1 లో భాగంగా మన కేబీఆర్ పార్క్ జంక్షన్ లో ఫ్లైఓవర్ వస్తుంది. ఆ ఫ్లైఓవర్ కు సంబంధించిన మొదటి ఫౌండేషన్ కు మెగా ఇంజనీరింగ్ వాళ్ళు ఫౌండేషన్ వేయడం జరుగుతుంది. దానికి మేము అటెండ్ అయ్యాము. ఈ ఫ్లైఓవర్ గాను 22 ఫౌండేషన్స్ ఉంటాయి. 22 ఫౌండేషన్స్ గానీ వీఆర్ ప్లానింగ్ నౌ. అంటే ఇప్పుడు మనం చూస్తే పంజగుట్ట నుంచి వచ్చేటువంటి ఈ ఫ్లైఓవర్, అంటే ఈ మార్గంలో వెళ్లేటువంటి ఫ్లైఓవర్ ఏ విధమైనటువంటి డైరెక్షన్స్ తీసుకుంటుంది, ఎన్ని లైన్లు ఉంటుంది? ఇప్పుడు కేబీఆర్ పార్క్ దగ్గర ఇది 3 లేన్ యూని డైరెక్షన్. అంటే ఇక్కడ నుంచి మన ముగ్ధా జంక్షన్ నుంచి రోడ్ జూబ్లీ 36 పోయేదానికి తీసుకోవడానికి ఇది. మళ్ళా ఆ జంక్షన్ లో అండర్ పాస్ ఒకటి ఉన్నది. అండర్ పాస్ వచ్చేసేసి రోడ్ నంబర్ 36 నుంచి క్యాన్సర్ హాస్పిటల్ పోవడానికి అది సేమ్ ప్యాకేజ్ లో ఉంటుంది. కానీ ఫస్ట్ ఇప్పుడు తీసుకున్నది అంటే ఫ్లైఓవర్ వర్క్ తీసుకుంటున్నాం. దీని తర్వాత రోడ్ నంబర్ 36 లో 4 లేన్ బై డైరెక్షనల్, అంటే మనము పెద్దమ్మ తల్లి దగ్గర నుంచి ఇటు రావడానికి 2 లేన్స్, మళ్ళీ రోడ్ నంబర్ వైపు నుంచి రోడ్ నంబర్ పెద్దమ్మ గుడి పోయడానికి 2 లేన్ ఫ్లైఓవర్ అన్నట్టు 2 లేన్స్ ఉంటుంది. ముగ్ధా జంక్షన్ కు సంబంధించి అక్కడ ఏముంటుంది? ఫ్లైఓవర్ ఉంటుందా లేదా అండర్ పాస్ ఉంటుందా? అది ఏ రూట్ లో ఉంటుంది? అది యూని డైరెక్షనల్ అండర్ పాస్ అండి. ఇక్కడ నుంచి మన రోడ్ నంబర్ 36 నుంచి టువర్డ్స్ పంజగుట్ట సైడ్ పోవడానికి అది అవసరం పడుతుంది. ఇది మనం చూడొచ్చు, ప్రధానమైనటువంటి రోడ్, ట్రాఫిక్ నిత్యం రద్దీగా ఉండేటువంటి రోడ్డు. ఈ రోడ్లలో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చేయడమే లక్ష్యంగా ఈ పనులను చేపట్టామనేది అధికారులు చెప్తున్నారు. మనం చూస్తే ఇటువైపు నుంచి పంజగుట్ట వైపు వెళ్లేటువంటి రోడ్ ఏదైతే ఉందో దీనిలో ముగ్ధా జంక్షన్ దగ్గర అండర్ పాస్ ఏర్పాటు చేశారు. దాంతో వేగంగా ట్రాఫిక్ వెళ్లేందుకోసం వీలవుతుంది. అదేవిధంగా మనం చూస్తున్నటువంటి ఈ జంక్షన్ లెఫ్ట్ సైడ్ ఉండేటువంటి రోడ్డు, వెళ్తున్నటువంటి రోడ్డుకు సంబంధించి ఇది ఫ్లైఓవర్ టీడీపీ ఆఫీసు ముందు నుంచి ఇటు జూబ్లీ చెక్ పోస్ట్ వైపు వెళ్తుంది. దాంతో ఇటు పంజగుట్ట నుంచి వచ్చేటువంటి ట్రాఫిక్ అంతా కూడా చాలా వేగంగా వెళ్లేందుకోసం అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఈ రోడ్డు మధ్యలో దాదాపు 1 లైన్ ఇటు సైడ్, 1 లైన్ అటు సైడ్ పిల్లర్స్ కోసం తోమేందుకోసం అవసరమైనటువంటి ఏర్పాట్లు చేయనున్నారు. ఈ రోజు నుంచి ట్రాఫిక్ మొత్తం కూడా మనం చూస్తే ఆ విధమైనటువంటి బారికేడ్స్ అన్ని కూడా ఏర్పాటు చేస్తారు. ప్రతి పిల్లర్ తవ్వే దగ్గర పిల్లర్ కోసం ఆ విధమైనటువంటి బారికేడ్స్ ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చేయడమే లక్ష్యంగా హెచ్సిటీలో భాగంగా ఈ విధమైనటువంటి పనులను చేపడుతున్నారు. మనం చూస్తున్నాం 1 వే రోడ్ ఏదైతే ఉందో ఈ రోడ్ అంతా కూడా క్లోజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా అవతల లెఫ్ట్ సైడ్ ఉండేటువంటి రోడ్లో కూడా మరొక 1 వే, 2 వేలను క్లోజ్ చేయడం ద్వారా కొంత ట్రాఫిక్ ఇబ్బంది ఏర్పడుతుంది. కాబట్టి ఆ విధమైనటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా ఉండాలి అని అంటే ట్రాఫిక్ మళ్లింపులు చేయాలి. అందులో భాగంగానే ట్రాఫిక్ మళ్లింపులు ఇటు పంజాగుట్ట నుంచి వచ్చేటువంటి ట్రాఫిక్ ఇటు జూబ్లీ చెక్ పోస్ట్ వైపు కానీ కేబీఆర్ పార్క్ వైపు వచ్చేటువంటి ట్రాఫిక్ అంతా కూడా అటు శ్రీనగర్ కాలనీ నుంచి ఇందిరానగర్ నుంచి అటు జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 10C నుంచి మళ్లించడం ద్వారా ట్రాఫిక్ ఇబ్బంది తగ్గించవచ్చు అనేది అధికారులు భావించారు. అదేవిధంగా జూబ్లీ హిల్స్ నుంచి వచ్చే ట్రాఫిక్ కూడా పంజాగుట్టకు అదే డైరెక్షన్లో వచ్చేటట్టుగా చర్యలు తీసుకున్నారు. ఇక ఇటు మేరీపట్నం నుంచి వచ్చేటువంటి ట్రాఫిక్ అంతా కూడా ఇటువైపు రాకుండా అగ్రసేన్ భవన్ నుంచి అటు అగ్రసేన్ జంక్షన్ నుంచి అటు వెళ్లే విధంగా ఫిలిం నగర్ జంక్షన్ రోడ్ నెంబర్ 45 వెళ్లే విధంగా
ప్లాన్ చేశారు. అంటే ఈ పనులను ఒక్కొక్కటిగా కంప్లీట్ చేయడం ద్వారా ట్రాఫిక్ ఇబ్బందులను పూర్తి స్థాయిలో తగ్గించడమే లక్ష్యంగా జిహెచ్ఎంసీ ప్రణాళికలు రూపొందించింది. కెమెరా పర్సన్ మనోరంజన్తో రాముడు 10 టీవీ హైదరాబాద్.